హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇంటర్స్టెల్లార్స్ సినిమాల్లో చూసాం. గ్రహాంతర వాసులు ఉన్నారంటూ అనేక రకాల కథలు విన్నాం. అమెరికాలో ఏరియా 51 అనే ఒక ఏరియా ఉంది. హైలీ సీక్రెట్ అండ్ టాప్ క్లాస్ సీక్రెట్గా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఏలియన్స్ ఉన్నారంటూ, స్పేస్ షిప్స్ ఉన్నాయంటూ గతంలో చాలా వార్తలు విన్నాం. దానికి సంబంధించి చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. కానీ ఇవి వాస్తవానికి మనుషులకి అర్థం కానివన్నమాట. కానీ గతంలో గనక మనం చూసినట్లయితే చాలా చాలా ఇన్సెప్షన్స్ మనం చూసినట్లయితే పురాతన గోడలపైన చెక్కబడినటువంటి ఆ బొమ్మలు, ఆ ఆనవాళ్ళు చూసినట్లయితే మనకన్నా చాలా ఎత్తుగా ఉండి, ఏదో కొత్త ఆకారంలో ఉన్నటువంటి ఒక షిప్‌లో వచ్చిన వాళ్ళని మనుషులంతా మొక్కుతున్నట్టుగా చాలా మనం చూస్తూ ఉంటాం. నిజంగానే మన ఏన్షియన్స్‌కి అంటే మన పూర్వీకులకి గ్రహాంతర వాసులతో సంబంధాలున్నాయా అంటే చాలామంది అంటారు, అవును. అందుకే పిరమిడ్స్ కట్టగలిగారు. పిరమిడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక సిగ్నల్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి వాడుకునే యాంటీనాలా వాడేవారు. అందుకోసమే వాటిని కట్టారు. కొన్ని గుళ్ళని వాళ్ళే చెక్కారు. కొన్ని గుళ్ళల్లో టెక్నాలజీ అంతా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా మలచలేని ఆకృతులు, గ్యాప్స్ మధ్యలో కొన్ని ఆర్నమెంట్స్ అవి ఇవి పెట్టడం కూడా జరిగినాయి. కొన్నైతే నోట్లో రాళ్ళుంటే ఇలా కదిలిస్తూ ఉంటారు. కొంతమంది చేతికి ఉన్నటువంటి కడియాల్ని, గాజులను కూడా ఇలా తిప్పుతూ ఉంటారు. అంటే అంత మైన్యూట్ డీటెయిల్డింగ్‌గా వాటిల్ని తయారు చేయడం అనేది వితౌట్ మిషనరీ, వితౌట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ హైలీ ఇంపాసిబుల్ అంటూ సైంటిస్టులు ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇటువంటి క్రమంలోనే ఇంటర్‌స్టెల్లార్ అంటూ ఇది 3 ఐ అట్లాస్ అనే ఒక కమిట్ అని చెప్పారు ఫస్ట్ దీన్ని. ఆ తర్వాత లేదు, ఇది మూవ్ అవుతున్నటువంటి ఒక స్పేస్ షిప్ అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు 3 ఐ ఏంటంటే 3 ఐ అట్లాస్ అని ఎందుకంటే అంటే ఇప్పటివరకు సౌరమండలంలోకి ఎంటర్ అయినటువంటి ఆబ్జెక్ట్స్ అంటే అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్, యూఎఫ్ఓస్ అంటారు. ఇవి మూడే వచ్చాయి. యూఎఫ్ఓస్ వేరు, సారీ, అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఏవన్నా మూడే వచ్చాయి. మూడు వచ్చాయి కాబట్టి దీన్ని 3 ఐ అట్లాస్ అని దీన్ని పిలుస్తూ ఉన్నారు. అసలు ఇంతకుముందు వచ్చినవి ఏమైపోయినాయి? ఇప్పుడు వచ్చిన దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా అటు నాసా అయినా, ఇటు రష్యా అయినా వేరే వేరే టెలిస్కోప్స్ నుంచి చూస్తున్నటువంటి ఈ దృశ్యాన్ని చూస్తే చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఇది డైరెక్షన్స్ మార్చుకుంటుంది. కాన్స్టెంట్‌గా ఒక స్పీడ్‌ని మెయింటైన్ చేస్తూ ఉంది. అంతేకాదు సూర్యునికి అత్యంత చేరువగా వెళ్ళి కూడా అక్కడి నుంచి ఆ వేడిని తట్టుకొని తన స్లింగ్ షాట్స్ ద్వారా తన డైరెక్షన్ కొంచెం మార్చుకొని ప్రయాణిస్తూ ఉంది. అయితే ఏంటిది? అసలు అట్లాస్ అంటే ఏంటి? దాని లోపల లైట్స్ ఎలా వస్తున్నాయి? దాని ఎనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే మీరు చూస్తున్నారు కదా! ఇది 3 ఐ అట్లాస్ అంటే ఇది. అసలు దీంట్లో ఏం జరుగుతుందంటే ఇది ప్రయాణిస్తున్న స్పీడ్‌ని చూస్తే ఇది దగ్గర దగ్గర 13,400 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్‌తో కాన్స్టెంట్‌గా ప్రయాణం చేస్తూ ఉంది. అసలు ఎలా సాధ్యం? ఒక వస్తువు అన్నోన్ స్పేస్‌లో ఉంచి మన సౌర కుటుంబంలోకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ వేరే డైరెక్షన్ తీసుకొని వెళ్తూ ఉన్న తరుణంలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దీనివల్ల మానవాళికేమన్నా ఇబ్బందుందా అంటే, యెస్, ఇబ్బందుందే అంటున్నారు. ఎందుకంటే దీని డైరెక్షన్ మార్చుకొని సూర్య కుటుంబానికి అంటే సూర్యునికి చాలా దగ్గరగా ఎళ్ళింది. అంత దగ్గరగా ఎళ్ళిన తర్వాత అది ఐస్‌తో వచ్చినా ఇంకోటైనా కూడా మెల్ట్ అయిపోవాలి, లేదంటే కరిగిపోవాలి. కానీ కొన్ని వందల డిగ్రీల ఫారెన్ హీట్‌ని కూడా ఇది ఈజీగా ఓవర్‌కమ్ చేసి దాని సూర్యుని పక్క నుంచి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరిచేటటువంటి ఘటన అనమాట. ఇప్పటివరకు ఇది మీకు ఇందాక చెప్పాను కదా! ఏన్షియంట్స్ మన పూర్వీకులు పూజించినటువంటి షిప్. ఇప్పుడు మీరు ఇది చూస్తూ ఉన్నారు కదా! దీని షేప్ చూడండి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మొదటిగా మీకు చూయించాను కదా! దీని షేప్ చూడండి. బోత్ ఆర్ సేమ్. ఇది ఇప్పుడు మన టెలిస్కోప్స్ ద్వారా, పవర్‌ఫుల్ టెలిస్కోప్స్ ద్వారా తీస్తున్నటువంటి ఇమేజ్ ఇది. అండ్ ఇదనేది మన ఏన్షియన్స్ పీపుల్ అనేవాళ్ళు ప్రార్థించినటువంటి, ఇది చూడండి వీళ్ళంతా ఇక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఆ షిప్ అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు అసలు ఏంటి దీని స్పీడ్ గనుక మీరు చూసినట్లయితే ఇది ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ ఏదన్నా ఉంటే ఒక కాన్స్టెంట్ కలరో, కాన్స్టెంట్‌గా ఒక ఆకారమే ఉండేది. కానీ దీన్ని
డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ ప్యాటర్న్స్ దీంట్లో మనం చూడొచ్చు. ఒక చోట రెడ్, బ్లూ, వైట్, లైట్ వైట్, అలాగే చాలా కలర్స్ ఉన్నాయి. ఇట్స్ మల్టిపుల్ కలర్స్‌లో ఇది ఎందుకు కనిపిస్తుందనేది ఇప్పటివరకు అర్థం కాని విషయం. అయితే దీని ఒరిజినల్ గనక చూసుకున్నట్లయితే 1977లో మనకి మీరు చూసిన ఇది ఒరిజినల్ ఫుటేజ్ మనది. 3i అట్లాస్ కమిట్ యొక్క ఒరిజినల్ ఫుటేజ్. దాని స్పీడ్ గనక మీరు చూసినట్లయితే గతంలో ఏ ఆబ్జెక్ట్‌కి కూడా ఇలా టెయిల్ రాలేదు. టెయిల్‌కి సంబంధించినటువంటి స్మోక్ అనేది కనిపించలా. బట్ దీనికేంటంటే స్మోక్ కనిపిస్తుంది. పర్టిక్యులర్ డిస్టెన్స్‌లో స్మోక్ అనేది కనిపిస్తుంది. ఇందుట్లో ఏదో మెకానిజం ఉండి సమ్ కెమికల్స్ బర్న్ అయితేనే ఆ స్పీడ్‌తో పాటు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఆబ్జెక్ట్‌కి స్మోక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఈ స్మోక్ ప్రొడ్యూస్ అవుతుందంటే ఇందుట్లో మెకానికల్‌గా సమ్‌వన్ ఈస్ డ్రైవింగ్ దిస్ అనేది అందరూ చెప్తూ ఉన్నారు. అంతే కదా ఇది గ్రహశకలాలు ఇప్పుడు ప్లూటో, మార్స్ వీటన్నిటి పక్క నుంచి ప్రయాణించి వెళ్తూ ఉందన్నమాట. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక సౌండ్ వేవ్ అనేది రికార్డ్ చేయడం జరిగింది 1977లో ఒక రేడియో స్టేషన్‌లో. దాన్ని వావ్ సౌండ్ అంటారు. ఆ వావ్ సౌండ్ గనుక మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది. 2 weeks ago, I realized the arrival direction of 3i Atlas was within 9 degrees of the wow signal that was detected in 1977. 1977లో వచ్చినటువంటి వావ్ సిగ్నల్‌ని కరెక్ట్‌గా దానికి 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఉంటుంది. అక్కడి నుంచే ఇప్పుడొచ్చినటువంటి 3i అట్లాస్ కూడా ప్రయాణిస్తుందని చెప్తూ ఉన్నారు. అంటే మనం పంపించిన సిగ్నల్‌కి, రేడియో సిగ్నల్‌కి 1977లో ఒక సిగ్నల్ వచ్చింది కదా! దాన్ని బేస్ చేసుకొనే ఈ నౌకనేది భూమి వైపు ప్రయాణిస్తుందన్నది వీళ్ళ విశ్లేషణ అన్నమాట. Which was an enigmatic, powerful radio signal that definitely came from outside of this Earth. We don't know from where. It was coming from a source that was approaching the sun. And the chance of it aligning with the arrival direction of 3i Atlas is 0.6%. And I just said, well, that's interesting because 3i Atlas was at a distance of 3 light days from the Earth at that time, you know. And 3 లైట్ డేస్ అంటే 3 కాంతి రోజుల దూరంలోనే 3i అట్లాస్ అనేది భూమికి దూరంలో ప్రయాణిస్తుందంటూ చెప్తూ ఉన్నారు. you just need about the output of a nuclear reactor on Earth, a gigawatt or so, to produce such a radio signal. But ఇది వావ్ రేడియో సిగ్నల్ ఒకసారి వినండి. ఓకే. ఈ సిగ్నల్ ఉంటే ఇప్పుడు మీరు గనక చూసుకున్నట్లయితే ఈ 3i అట్లాస్ యొక్క ప్రయాణ లైన్ ఇది. ప్రయాణించే లైన్. బట్ ఇందుట్లో మీరు గమనించవలసింది ఏంటంటే కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తూ ఉన్నారంటే భూమిని క్రాస్ చేస్తూ భూమికి కరెక్ట్‌గా హైడ్ అవుతూ ఈ 3i అట్లాస్ కమిట్ అనేది ప్రయాణిస్తుంది. దానికి కారణం ఏంటనేది అడుగుతూ ఉన్నారు. ఒకసారి మీరు వినండి. ఇది ప్రయాణిస్తున్నటువంటి ఇది 3i అట్లాస్ భూమికి కరెక్ట్‌గా పర్పెండిక్యులర్ అంటే ప్యారలల్‌గా ఉంది. ఇప్పుడు చూసినట్లయితే అన్నట్లాగే కదా ఇక్కడ కూడా ఈ నంబర్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే లైట్స్ మాన్యువల్‌గా ఆపరేట్ అవుతున్నట్టు ఉంటాయన్నమాట.
అయితే అది రష్యన్ టెలిస్కోప్ తీసినటువంటి ఇమేజ్ ఇప్పుడు మనం చూసింది. ఇప్పుడు మీరు మీరు చూసినట్లయితే దాన్ని కరెక్ట్‌గా ఎన్హాన్స్ చేసి ఒరిజినల్ ఫుటేజ్, రియల్ ఫుటేజ్ ఇది. దాన్ని ఏఐలో ఎన్హాన్స్ చేసినప్పుడు వచ్చినటువంటి ఇది ఇలా ఉంది. ఇది దీనికి ఎన్హాన్స్ చేసినటువంటి ఫోటో. ఇది ఇది క్లియర్‌గా చెప్తుందేంటంటే, ఇది రాక్ కాదు, కమిట్ కాదు. ఇట్స్ రియల్ అకార్డింగ్ టు ద నాసా. యూఎస్ వైపు ప్రయాణిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఈ లైట్స్ అనేవి ఆర్డర్‌లో ఉంటాయి. ఈ ఆర్డర్‌లో ఉంటేనే ఈళ్ళేం చెప్తున్నారంటే, ఈ లైట్స్ ఆర్డర్‌లో ఉంటున్నాయి, బ్లింక్ అవుతున్నాయి. ప్రయాణిస్తున్నప్పుడు స్మోక్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్మోక్‌లో ఐరన్ అనేది అస్సలు లేదు. ఇది మొత్తం వేరే వేరే కాంపోనెంట్స్ ద్వారా స్మోక్ రిలీజ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. తద్వారా దీని ప్రయాణాన్ని ఈ స్మోక్ చూస్తున్నారు గదా! అలా ప్రయాణించటాన్నే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అది ప్రయాణించే డైరెక్షన్ కానీ, ఒకవేళ ఇది బేసికల్‌గా సూర్యునికి 5500 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి ఇదనమాట. ఈ 5500 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఏ ఆబ్జెక్ట్ అయినా మెల్ట్ అయిపోయి కారిపోవాలి. కానీ కరిగిపోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? బిందాస్‌గా వెళ్ళిపోతూ ఉంది. ఇది చాలా 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 ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం అనమాట. సూర్యునికి ఇంత దగ్గరగా ప్రయాణించిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ అయినా తన ఉనికిని పూర్తి స్థాయిలో కోల్పోతుంది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇది కనీసం ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా, ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా తన ప్రయాణాన్ని అది సాగిస్తూ ఉంది. సోలార్ వేవ్స్ చూడండి దీని మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అయినా కూడా స్టిల్ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సూర్యునికి ఇంత దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది ఒరిజినల్ స్పేస్ షిప్ అని చెప్తూ ఉన్నారు. ఇందుట్లో ఏలియన్స్ ఉన్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ అస్. ఇలా చాలామంది ఈ న్యూస్ విన్నప్పుడు దగ్గర నుంచి ఆకాశం ఓపెన్ అయింది. వాళ్ళు వస్తూ ఉన్నారు. దయచేసి అంతా వెళ్లి దాక్కోండి అంటూ చాలామంది కూడా భయపడుతూ వీడియోలు చేస్తున్నటువంటి ఘటనలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇది స్పేస్ షిప్ లాగే ఉంది చూడటానికి. ఇది ప్రయాణించే డిస్టెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఏదో హాలీవుడ్ మూవీస్‌లో గనక సినిమాలో స్పేస్ షిప్స్ కనుక అటు ఇటు వెళ్తూ ఉన్నట్టు వాటిలాగే దీనికి కూడా డిజైనింగ్ ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి వాంటెడ్‌గా క్రియేట్ చేశారు అనేది కూడా ప్రజల్ని భయపెడతానికి వాంటెడ్‌గా క్రియేట్ చేశారని కూడా చెప్తున్నారు. ఇది నాసా ఇది మళ్ళీ రష్యన్‌ది. సూర్యునికి చూసారు కదా! ఎంత దగ్గరగా వెళ్ళిందో అది. స్టిల్ ఇట్ విల్ సర్వైవ్. అది. అందరిని ఆశ్చర్యపరిచే విధంగా 3I అట్లాస్ కమిట్ ఇంటర్‌స్టెల్లార్ షిప్ అనేది భూమి వైపు దూసుకొస్తూ ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. సోలార్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఆహ్, పెరిహిలైన్ లైన్‌ని కూడా ఇది క్రాస్ చేసింది. పెరిహెలిన్ అంటే అత్యంతగా సూర్యునికి దగ్గరికెళ్తే దాన్ని పెరిహెలైన్ లైన్ అంటారు. దాన్ని కూడా క్రాస్ చేసేసింది. అంత దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ స్పేస్ షిప్ సర్వైవ్ అవుతూ యూఎస్ వైపు వెళ్తూ ఉంది. అంటే దీని అత్యంత పవర్‌ఫుల్ మెషిన్‌గా చెప్తూ ఉన్నారు. ఇది కమెట్ కాదు, రాయి కాదు, మంచుగడ్డ కూడా కాదు. ఇవన్నీ కాదు కాబట్టే రశ్మిని తట్టుకుంది. దీని డైరెక్షన్ కూడా కాన్స్టెంట్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. నిమిషానికి 64 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణిస్తుంది అంటున్నారు. అంటే ఒక నిమిషంలో 64 కిలోమీటర్లు. అది గంటకి దగ్గర దగ్గర నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 13,400 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తూ ఉంది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ప్రపంచం ఉనికికి, మానవాళికి ఏమన్నా ఆపద వాటిల్లుతుందా అని సైంటిస్టులతో సహా చాలామంది కంపల్సరీగా ఇది మనం వేరే
గ్రహాంతర వాసులను చూడబోతున్నాం అంటే సీనియర్ సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. నాకైతే దీంట్లో 1% కూడా నమ్మకం లేదు. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.